అండి ఆఖరి పోరాటం రేపు ఎవరు గెలిస్తే వాళ్ళైతే ఛాంపియన్ ట్రోఫీ 2025 అయితే కప్ అయితే గెలుస్తారు. రెండు టీంలు స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పుకున్నాం. మనం న్యూజిలాండ్ కూడా తక్కువ వేయించడానికి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు నాకౌట్లో చాలాసార్లు మనల్ని అయితే ఓడించడం చూసాం. మనల్ని ఓడించారు వాళ్ళైతే. మరి చూద్దాం. మరి ఇక్కడ చూస్తే మీరు చూసుకుంటే కొన్ని వార్స్ ఉన్నాయండి. మంచి మంచి వార్స్ అయితే కనిపిస్తుంది. మీరు చూసుకుంటే విరాట్ కోహ్లీ, శాంట్నర్ ఏదైతే స్పిన్నింగ్ ఉందో వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి రైవలరీ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మంచిగా. అలానే హెన్రీ ఎక్కువ వికెట్లు తీసుకుంటూ రోహిత్ శర్మ మరి హెన్రీని స్టార్టింగ్లో ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. ఎందుకంటే హైయెస్ట్ వికెటర్గా ఉన్నాడు హెన్రీ అయితే. మరి అతన్ని ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. ప్రస్తుతానికైతే విరాట్ కోహ్లీ, శాంట్నర్ వీళ్ళిద్దరు ఏంటంటే కలిసి పవర్ ప్లే తర్వాతనే శాంట్నర్ అయితే బౌలింగ్కి వస్తాడు. ఆలోపు విరాట్ కోహ్లీ కూడా బ్యాటింగ్లో ఉంటాడు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఎందుకంటే స్పిన్ కొంచెం తడబాటు పడుతున్న విషయం తెలిసింది మనకు టెస్ట్ మ్యాచ్ల్లో కావచ్చు, మిగతా మ్యాచ్ల్లో చూడాలి. మరి అతను ఎలా ఎదుర్కొంటాడు. తర్వాత వచ్చేసి మీకు హెన్రీ, రోహిత్ శర్మ మంచి బౌలింగ్ అయితే చేస్తున్నాడు హెన్రీ అయితే. రోహిత్ శర్మ మరి 1-2 తప్ప పెద్ద ప్రదర్శన అయితే రాలేదు. చూద్దాం మరి ఇక్కడ ఏమన్నా మంచి ఇన్నింగ్స్ అయితే వస్తుందని కోరుకుందాం. చూద్దాం మరి వీళ్ళిద్దరు మరి టఫ్ అయితే కనిపిస్తుంది. సీనియర్ ప్లేయర్స్ అక్కడ కూడా వాళ్ళిద్దరు కూడా సీనియర్ ప్రోసే న్యూజిలాండ్ నుంచి. చూడాలి మరి ఎలా ఉంటుందో. అలానే మీరు చూసుకుంటే ఇంకా మన తరపు నుంచి వచ్చి మన స్పిన్నర్ని వరుణ్ చక్రవర్తిని ఎలా ఆడతారో చూడాలి. రచిన్ రవిచంద్ర మంచి ఫామ్లో ఉన్నాడు, విలియమ్సన్ వీళ్ళిద్దరు ఆ మిస్టరీ స్పిన్నర్ని అయితే ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు వరుణ్ చక్రవర్తి అయితే. మరి వరుణ్ చక్రవర్తి న్యూజిలాండ్ ఎంత ట్రిగర్ చేస్తారో చూడాలి. షమి యాజ్ యూజువల్గా అతను పని చేసుకుని పోతారు కానీ వరుణ్ చక్రవర్తి కీ ప్లేయర్ కాబోతున్నాడు. రచిన్ రవిచంద్రని, విలియమ్సన్ వీళ్ళిద్దరు మంచి ఫామ్లో కనిపిస్తున్నారు. మరి వీళ్ళిద్దరిని ఎలా నలిసి వరుణ్ చక్రవర్తిని వీళ్ళిద్దరు ఎలా ఎదుర్కొంటారు అది మెయిన్ పాయింట్. ఎందుకంటే అతను మిస్టరీ చాలామంది రకాలుగా ఇబ్బంది పడడం చూసాం. మరి అతను ఎలా ఎదుర్కొంటారో చూడాలి మళ్ళీ ఈ మ్యాచ్లో కూడా. ఓవరాల్ చూసుకుంటే వరుణ్ చక్రవర్తి మంచి ఫామ్లో ఉన్నాడు. మళ్ళీ ఎదురుపడుతున్నారు కాబట్టి ఎలా ఉండబోతుంది మ్యాచ్ చాలా ఉత్కంఠగా ఉంటుంది. ఈ రైవల్ అయితే మంచిగా ఉత్కంఠభరితంగా ఉండబోతుంది మన మ్యాచ్ రేపు చూడబోయే ముందు. మిగతా విషయాలు చూసుకుంటే మిగతా అన్ని శ్రేయస్ అయ్యర్ అందరు ఫామ్లో ఉన్నారు. మనం ఒక ప్లేయర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే కుల్దీప్ యాదవ్ కొంచెం ఆఫ్ ఫామ్ కనిపిస్తున్నాడు. రన్స్ ఎక్కువ ఇవ్వట్లేదు కానీ వికెట్లు అయితే ఎక్కువ తీసుకోలేకపోతున్నాడు అతనైతే. చాలా వార్తలు వస్తున్నాయి హర్షిత్ రాణాని ఇంక్లూడ్ చేద్దామా ఒక మంచి ఫాస్ట్ బౌలర్ని అయితే అనుకుంటున్నారు. చూడాలి మరి కుల్దీప్ ప్లేస్లో హర్షిత్ రాణా వస్తే ఎక్స్ట్రా బ్యాటింగ్ కూడా చేయగలడు అతను. లాస్ట్లో మీకు 9వ బ్యాటర్గా వచ్చి మీకు మంచి ఎందుకంటే కుల్దీప్ యాదవ్ మళ్ళీ 8వ బ్యాటర్గా వస్తాడు. 8వ బ్యాటర్గా హర్షిత్ రాణా 8వ బ్యాటర్గా వస్తాడు. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి ఇంక్లూడ్ అయ్యాడు కాబట్టి హర్షిత్ రాణా ప్లేస్లోనే వచ్చాడు వరుణ్ చక్రవర్తి. చూడాలి మరి అప్పుడు ఆల్రెడీ 4 స్పిన్నర్తో వెళ్తారా, మళ్ళీ ఒక ఆల్రౌండర్ పేసర్ తోటి షమితోటి వెళ్తారా, లేకుంటే హర్షిత్ రాణా తీసుకుని 2 మెయిన్ స్పేసర్ తోటి 3 స్పిన్నర్ తోటి వెళ్తారనేది చూడాలి. ప్రస్తుతానికైతే ఇది సస్పెన్స్గా ఉంది. లేకుంటే యాజ్ యూజువల్గా విన్నింగ్ టీంతో వెళ్ళిపోతారనేది చూడాలి. నాకు తెలిసి విన్నింగ్ టీంతో వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే స్పిన్నర్లు మంచిగా వేస్తున్నారు, చాలా కట్టడి చేస్తున్నారు. మిడిల్ ఓవర్స్లో స్కోర్ అయితే అసలు రానివ్వట్లేదు, చాలా కట్టడి చేస్తున్నారు. వికెట్లు కూడా తీయగలుగుతున్నారు. అడపదడప అక్షర్ పటేల్ కావచ్చు, పవర్ ప్లేలో కావచ్చు, మీరు మిడిల్ ఆర్డర్లో రవీంద్ర జడేజా, లేకుంటే కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి మంచిగా అయితే చేస్తున్నారు కాబట్టి చూడాలి మరి. మంచిగా అయితే వేస్తున్నారు. అటుపక్క మీరు చూసుకుంటే శాంట్నర్, హెన్రీ పైన ఎక్కువ ఆశలు అయితే పెట్టుకుంటారు. వాళ్ళు మంచి వికెట్ టేకర్గా ఉన్నారు. ఇంకా వాళ్ళు మెయిన్ స్ట్రెంత్ తెలిసిందా, విలియంగ్ మంచి మ్యాచ్ ఆడాడు కానీ ఆ తర్వాత కొంచెం ఫామ్లో అయితే కనిపించట్లేదు మిగతా మ్యాచ్ల్లో. ఆ తర్వాత మీకు రచిన్ రవిచంద్ర ఆడిన మ్యాచ్లు మంచిగా ఆడడం చూసాం. ఆ తర్వాత మీరు చూసుకుంటే విలియమ్సన్ ఎక్స్ట్రాడినరీగా ఆడుతున్నాడు. వీళ్ళిద్దరి మ్యాచ్ని అయితే తారుమారు చేసేస్తున్నారు. ఇంకా ఫిలిప్స్ ఎండింగ్లో వచ్చి ఒక మంచి పవర్ హిట్టింగ్ తోటి అయితే మ్యాచ్ని అయితే గెలిపిస్తున్నాడు. చూడాలి మరి వీళ్ళ ముగ్గురే నాకు తెలిసి విలియమ్సన్ కూడా, రచిన్ రవిచంద్ర, ఫిలిప్స్ వీళ్ళిద్దరు అయితే కొంచెం మ్యాచ్ గేమ్ చేంజర్గా ఉండబోతున్నారు న్యూజిలాండ్కి అయితే. చూడాలి మరి వాళ్ళిద్దరి నుంచి ఎలాంటి ప్రదర్శన వస్తుందో. వాళ్ళిద్దరిని త్వరగా అవుట్ చేస్తే మటుకు విలియమ్సన్ అంత అగ్రెసివ్గా వెళ్ళడు. ఎప్పుడు కూడా ఒక మ్యాచ్ని బిల్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్తాడు ఒక స్టడీగా అయితే. మీరు రచిన్ రవిచంద్ర కానీ లేకుంటే ఫిలిప్స్ కానీ సెటిల్ అయ్యారంటే చాలా భారీ షాట్లు మంచి ఇన్నింగ్స్ అయితే ఆడుతూ ఉంటారు. ఎలాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళ మ్యాచ్ని అయితే తారుమారు చేయగలరు. చూద్దాం మరి వాళ్ళని ఇద్దరిని త్వరగా అవుట్ చేస్తారు చూడాలి. వాళ్ళిద్దరిని అవుట్ చేసేది నాకు తెలిసి వరుణ్ చక్రవర్తి అనుకుంటున్నా. వరుణ్ చక్రవర్తి ఎందుకంటే వాళ్ళు భారీ హిట్లు కొడతారు కాబట్టి వరుణ్ చక్రవర్తి ఆ మిస్టరీ తోటి అతను అవుట్ చేస్తారని అయితే కోరుకుందాం. చూద్దాం రేపు 2:30కి అయితే మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ఫైనల్ ఫైట్ కప్ కోసం ఎవరు గెలుస్తారో చూద్దాం. అందరి ఫేవరెట్ ఇండియానే, అందరు దేశందే, ప్రతి దేశం కూడా ఇండియానే కోరుకుంటుంది. చూద్దాం మరి ఏం జరగబోద్దో.